నాన్న పేరు చలపతి కదా, మీరుండేది ఆ బస్తీలోనేగా. అయ్యో, ఏం మాట్లాడుతున్నావక్క? పల్లవి తన సొంత కూతురు అని చెప్పాడు కదా. నువ్వు కాసేపు ఆపుతావా? పల్లవి, మీ నాన్న పేరు చలపతి కదా. అది అది కాదమ్మా, మా నాన్న పేరు చలం. కాదమ్మా, నాకు చలపతి అనే గుర్తే. అయ్యో లేదు తాతగారు, చలమే. కొంతమంది వెటకారం ఆడుతుంటారు, జలపాయి చలపాయి చలపాయి అంటారు. అంతే, ఆయన పేరైతే చలం అన్నమాట. మీరనుకుంటున్న వ్యక్తి ఆయన కాదు తాతగారు. ఏమండి, ఆయన బస్తీ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అని ఏమైనా తెలిసిందా? అదే తెలియట్లేదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఏమండి, పేరు తెలిసింది కదా, మనిషి ఎలా ఉంటాడో అని ఆ కాలనీకి వెళ్తే అక్కడ ఎంక్వైరీ చేస్తే మనకి తెలుస్తుంది కదా. సరేనమ్మా, ఆ విషయం చెప్దామని నేను వచ్చాను. నేను ఎంక్వైరీ చేస్తాను, మీ ప్రయత్నం కూడా మీరు చేయండి. ఏమండి, ఎలాగైనా అతన్ని పట్టుకోవాలండి. అతన్ని పట్టుకుంటే మన అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటి పిన్ని, నేనే తన కూతుర్నని మా అమ్మతో చెప్పేస్తానని భయపడ్డావా? కానీ నీకు మాటిచ్చాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నా అంతట నేను మా అమ్మకి నేనే తన కూతుర్నని చెప్పనని. ఆ మాటే నన్ను ఆపుతుంది. కానీ ఇంత దారుణంగా మనుషుల్ని హింసించడం కరెక్ట్ కాదు పిన్ని. దీనివల్ల నువ్వేం సాధిస్తావో నాకు తెలీదు, కానీ అనుక్షణం నన్ను మా అమ్మని మాత్రం బాధ పెడుతున్నావు. భగవంతుడనేవాడు ఒకడున్నాడు పిన్ని, వాడు ఖచ్చితంగా చూస్తాడు, ఖచ్చితంగా నన్ను మా అమ్మని దగ్గరికి చేరుస్తాడు. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడా, దేవుడికా ఛాన్స్ నేనెందుకిస్తానే? ఇక నిన్నిక్కడుంచడం కరెక్ట్ కాదు. నువ్విక్కడ ఉన్నావు అంటే ఏదో ఒకరోజు నిజం బయటపడిపోతుంది, ఆస్తి మొత్తం నీదైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నిన్ను చంపైనా ఈ ఆస్తి మొత్తానికి నా కూతుర్ని వారసురాల్ని చేస్తాను. ఆంటీ, ఎక్కడికి? ఎక్కడికేంటి? తెల్లారింది కదా, ఆకలేయట్లేదా టిఫిన్ చేయడానికి? మేం కూడా అందుకే వస్తున్నామండి. ఈ పాటికి ఆ బండది 2-3 ఐటమ్స్ చేసే ఉంటుంది. పదండి పదండి. అబ్బా ఆంటీ, ఇది లావుగా ఉందన్న మాటే గాని టిఫిన్స్ మాత్రం బాగా చేస్తుంది. అవునే, స్మెల్ కూడా చాలా బాగుంది. చూస్తుంటేనే ఆకలి రెట్టింపు అయిపోతుంది. పెట్టండి. ఆగండి. ఏంటి? ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? టిఫిన్ చేస్తున్నాం. ఎవరి టిఫిన్ ఎవరు తింటున్నారే? ఎవరి టిఫిన్ ఏంటి? అందరి కోసమే కదా చేసింది. చేసిందా? ఎవరు చేశారమ్మా? బోన చేసిందా? నువ్వు చేసావా? మీ అత్తయ్య చేసిందా? ఆంటీ ఎందుకు చేయటం? ఎప్పుడు చేస్తుందిగా పల్లవి, అదే చేస్తుంటుంది. వదిన ఇంట్లో ఎక్కడుంది మమ్మీ? దొంగల ముఠాలాగా ఒకళ్ళకొకళ్ళు కుమ్మక్కై ఇంట్లో నుంచి తరిమేశారు కదే. పాపం మీరు తినడానికి ఎక్కడ ఇబ్బంది పడిపోతారేమోనని పొద్దున్నే వచ్చి మీకు టిఫిన్ చేసి వెళ్ళిందనుకుంటున్నారా? మరి టిఫిన్లు ఎక్కడవి? హోటల్ నుంచి తెప్పించుకున్నాం. సర్లే, నువ్వేగా తెప్పించింది, అందరం కలిసే తిందాం. హలో, అందరి కోసం ఏం తెప్పించలా, నా కోసం నేను తెప్పించుకున్నా.
నన్ను వాళ్ళ నాన్నని కంపెనీ ఇవ్వమంటే మేం కూడా ఇస్తున్నాం. అదేంటి మీ ఇద్దరికి పెట్టేవాడు మాకు మాత్రం పెట్టడా? ఏరా, తల్లికి పెట్టవా, భార్యకి పెట్టవా, ఫ్రెండ్కి పెట్టవా? అమ్మమ్మమ్మమ్మ, తల్లి, భార్య, ఫ్రెండ్. నువ్వు నా తల్లివన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా తల్లి? బాగా అడిగేవరా? ఇప్పుడేంట్రా నీ ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు, నా కోసం తెప్పించుకున్నాను. సరే, మీరు కూడా తింటానంటున్నారు కాబట్టి తినండి. కాకపోతే నాకు డబ్బులు ఇచ్చి తినండి. డబ్బులా? డబ్బులేంటి? బయట మీ తాతయ్య హోటల్ పెట్టలేదు నాకు ఫ్రీగా ఇవ్వడానికి. నేను డబ్బులిచ్చి తెచ్చుకున్నాను. మీకు టిఫిన్ కావాలంటే మీరు కూడా డబ్బులిచ్చి తినండి. సరేరా, ఇప్పుడేంటి? నీకు డబ్బులే కదా కావాలి, ఎంత కావాలో చెప్పు, ఇప్పుడే తెచ్చిచ్చేస్తాను. ఇచ్చేస్తావా? సరే అయితే, నీకు ఇడ్లీ కావాలంటున్నావు, ఒక్క ఇడ్లీ 100. వడ కావాలంటే ఒక్క వడ 200. అదే పూరి కావాలంటే టేస్ట్ ఎక్కువ కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువే. సింగిల్ పూరి 300. ఏంటి, ఇడ్లీ 100? వడ 200? సింగిల్ పూరి 300. ప్రస్తుతానికి రేట్లు అవేనమ్మా. ఈ లోపల ట్రంప్ కనుక స్టేట్మెంట్ మార్చాడనుకో రేట్లు కూడా మారిపోతాయి. ఏం మాట్లాడుతున్నారండి? ఇంత కాస్ట్ 5 స్టార్ హోటల్లో కూడా ఉండదు. అయితే అక్కడి నుంచే తెప్పించుకోండి. నేను తెప్పించుకున్న టిఫిన్లు తినాలంటే ఈ మాత్రం కాస్ట్ అవుతుంది. ఇస్తే తినండి, లేకపోతే వదినని పిలిపించుకొని వండించుకోండి. ఆంటీ, పిలిపిస్తే బెటరా? చెప్పుతో కొడతాను. ఏం మాట్లాడుతున్నావు? సారీ ఆంటీ, ఫ్లోలో అనేసాను. రే, టిఫిన్ కోసం పోయిన దరిద్రాన్ని తెచ్చి మళ్ళీ నెత్తిని పెట్టుకోలేను. అయినా ఏంట్రా, నువ్వు పెట్టకపోతే మాకు టిఫిన్లే దొరకవా? మమ్మీ, మీరేం టెన్షన్ పడకండి, నేను ఆర్డర్ పెడతాను. పెట్టుకో, ఎవరొద్దన్నారు? లేకండి లేకండి, వెళ్ళండి. కూర్చున్నానమ్మా. లేవండి, లేవండి. మమ్మీ, మీ అందరికి ఏ టిఫిన్లు కావాలి? అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడే నూనెలో స్నానం చేసి వచ్చినట్టు పూరి భలే ఉంది, వేడివేడిగా. అబ్బబ్బబ్బబ్బా, ఈ వడుందే పైన కరకరలాడుతూ భలే ఉంది, అమోఘం. అబ్బా, ఈ ఇడ్లీని టమాటా చట్నీలో ముంచుకు తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నోరు మూసుకుని తినొచ్చు కదా, ఎందుకలా ఊరిస్తున్నారు? నోరు మూసుకుని ఎలా తింటామే? నీకంత ఇబ్బందిగా ఉంటే నువ్వే కళ్ళు మూసుకో. మమ్మీ, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, ఇంకో హాఫ్ అన్ అవర్లో టిఫిన్స్ వచ్చేస్తాయి. హాఫ్ అన్ అవరా? ఆకలి బాగా దంచేస్తుంది చరణ్. అప్పుడు వంట నేర్చుకోండి. మీ ఇద్దరికి వంట రాకపోబట్టే ఈ పరిస్థితి.